చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాలు. ఆదరణ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. నిన్నటి దినము కూడా ఆదరణ గురించి, ఆదరణకర్త గురించి మాట్లాడాం. గుంటూరులో ఆదరణకర్త మినిస్ట్రీస్ అని కూడా ఒక సంఘము ఏర్పాటు చేయబడింది. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడని చదువుకున్నాం నిన్నటి దినాన. మరి ఈ రోజున అదే ఆదరణ అనేది ఎక్కడెక్కడ కలిగింది, ఎవరికి కలిగింది, కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. సమస్తమైన ఆదరణ అంటే ఇది అది అనేది ఏం లేదు. రోగమా, కష్టమా, బాధ, ఇరుక, ఇబ్బంది, ఏమండి అపజయమా, లేకపోతే ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, పిల్లల సమస్యల, దేని విషయంలో అయినా సరే ఏంటంటే అండి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. కాబట్టి దేవుడు ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను మరువనన్నాడు. అలాగే నేను మోషేకి తోడై ఉన్నట్టుగా నీకు కూడా తోడై ఉంటానని యెహోషువతో చెప్పాడు. నిన్ను విడువను ఎడబాయనని కూడా చెప్పాడు. కాబట్టి దేవుడు విడువక ఎడబాయక ఉంటే మనకు ఆదరణకర్త ఉన్నట్టే కదా, తోడు దేవుడు ఉన్నట్లే కదా. దేవుని యొక్క ప్రేమలో ఆదరణ అనేది ఈ భూమి మీద చాలామందికి కరువైపోతాం. ఈ ఆదరణ లేక అనేక మంది బాధపడుతూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎవరిని ఆశించటం లేదు, దేవుణ్ణి ఆశ్రయించటం లేదు. దేవుణ్ణి ఆశించినట్లయితే వాళ్ళకి ఆదరణ అనేది వస్తుంది. మాకు ఆదరణ లేకుందామండి అని అనకూడదు ఎవరు క్రైస్తవులు. నిన్ను ఆదరించువాడు ఆయన. నా ప్రియ యేసురాజా ఆదుకో నన్నెప్పుడు, వేదనలో శోధనలో నన్ను విడిపోనీయకు, నా ప్రియ యేసురాజా ఆదుకో నన్నెప్పుడు. ఎంత చక్కని పాట. ఎందుకంటే ఆయన ఆదరించు దేవుడని దాన్ని బట్టి ఆ పాటను వాళ్ళు కట్టినట్టుగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి దేవుడు ఆదరించేటువంటి దేవుడు. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 4వ చరణం, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. తోడై ఉంటాడు. దుడ్డు కర్ర, దండము దేవుని యొక్క ప్రేమలో. కర్ర అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం. ఎవరు తోడై ఉంటారు? నిన్ను ఆదరించేది ఎవరని చెప్పాము? వాక్యం. వాక్యం మనల్ని ఆదరిస్తుంది. అందుకని నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. నీ లేఖనాలు, నీ ప్రవచనాలు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నన్ను ఆదరిస్తూ ఉంటాయి. కాబట్టి నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తావు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి అనేవాడు ఎవడు ఉండడు. అలాగే ప్రియులరా, 41వ సంకీర్తనలోనికి కూడా వెళదామండి. 41వ సంకీర్తన 1వ చరణము, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. బేదలను కటాక్షిస్తే దేవుడు మనల్ని తప్పిస్తాడట. ప్రియులరా, 3వ వచనంలో, రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరిచెను. ఏంటంట? బేదలను కటాక్షిస్తే గనక మనము దేవుని యొక్క ప్రేమలో వాళ్ళని గనక మనము ప్రేమించి వాళ్ళకి ఏదన్నా ఆహారం లాంటిదో, వస్త్రము లాంటిదో,
వారికి కావలసినవేవో ఇస్తే. ఒకరోజు నేను ఆర్ఫనైజ్కి వెళ్ళాను. ఆర్ఫనైజ్ అంటే అనాథలు. అక్కడికి వెళ్ళినప్పుడు మేము ముందుగానే సిద్ధపరచుకొని వెళ్ళాం. ఏంటి, బిస్కెట్లు, చాక్లెట్లు, డైరీ మిల్క్లు, మరి అలాగే కొబ్బరి నూనె, పేస్టు, బ్రష్, ఏమండి దువ్వెన, ఇవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ పంచి వచ్చాం. ఎందుకు చేయాలి అంటే వాళ్ళు బేదలుగా ఉండి వాళ్ళు దేనికి నోచుకోకుండా ఉన్నటువంటి స్థితిలో ఆ కారుణ్య ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది గుంటూరులో. అక్కడికి వెళ్ళి మేము అవన్నీ పంచినప్పుడు వాళ్ళని చూస్తే ఎంతో బాధ వేసింది మాకు. నిజంగా కొంతమంది అంకుల్ అన్నారు, కొంతమంది డాడీ అన్నారు, కొంతమంది తాత అన్నారు, కొంతమంది బాబాయ్ అన్నారు, కొంతమంది మామయ్య అన్నారు, రకరకాలుగా పిలిచారు ఆ పిల్లలు. అంటే ఒక్క మనిషికి అన్ని పేర్లు వాళ్ళు పెట్టేసుకున్నారు. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకాలంగా కనపడ్డా నేను. మరి మనము కూడా ఎవరి చేతన్నా అలాగా పిలిపించుకోవడానికి ఏమైనా మన చేతిలో ఉన్న ₹1 దానంగా పేదలకు ఇచ్చామా? ఎంత ఇచ్చాం? నెలకి ఎంత ఇస్తావు? ఎంత ఇవ్వగలవు? ప్రియులారా, ఒక వ్యక్తిని పోషించటానికి లేదా ఒక 100 మంది పిల్లలకి టిఫిన్ కోసమని టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి ఒక సంస్థ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. మీల్స్కి వచ్చేసరికి 10,000 అవుతుందంట, మరి టిఫిన్ సెక్షన్కి వచ్చేసరికి 5,000 అవుతుందంట. మీరు ఎవరైనా సహాయం చేయగలిగితే చేయండి, మీ పేరు పంపించండి, మీ పుట్టినరోజు కానీ మీ పెళ్లి రోజు కానీ మీకు ఏమైనా సమస్య ఉన్నా మాకు రాసి పంపండి. మేమందరం కలిసి ఇక్కడ ఈ ఆర్ఫనైజ్ అంటే మన దేశంలో పాస్టర్లను చంపేస్తారు కదా, పాస్టర్ గారిని చంపేస్తారు. ఆ చంపేసినటువంటి వాళ్ళ పిల్లలందరినీ వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళు పెంచుతారు, వీళ్ళే చదివిస్తారు. మరి అలాంటి వాళ్ళకి మరి ఏదైనా మీరు హెల్ప్ చేయాలనుకుంటే చేయండి అని చెప్పేసి కోరుతూ ఉంటారు. ప్రియులారా, మరి నేను చాలాసార్లు వాళ్ళకి పంపించాను. అలాగే గుంటూరులో ఉన్నటువంటి నిర్మల హృదయానికి కూడా వెళ్ళి మేము పంచి వచ్చాం. ఎందుకంటే బీదలను కనికరించమని వాక్యం చెప్తా ఉంది. ఎందుకు కనికరిస్తే ఏమవుతుందో 3వ వచనంలో చెప్పాడు. ఏమనంటే, రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచు. దేవుడు గుర్తు చేసుకుంటాడంట. ఈ బిడ్డ బాగున్న రోజులలో తన ధనాన్ని ఎంతోమందికి పంచిచ్చాడు, కాబట్టి ఇతన్ని బాగు చేయాలి అని అనుకుంటాడట. కాబట్టి ఈ రోజున స్వస్థత కావాలన్నా కూడా మనము, దేవుడి యొక్క ఆదరణ కావాలన్నా కూడా మనము మరి బీదలని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, కీర్తనల గ్రంథములోనే 119వ కీర్తన 119వ కీర్తనకి వద్దాం ప్రియులారా. 119వ కీర్తనలో 76వ చరణం 76వ చరణం. ఎవరు ఆదరిస్తారంటే ఇప్పుడు కృప. మీ అమ్మకి నాన్నకి నీ మీద ప్రేమ ఉందనుకో, అంటే కృప ఉందనుకో, నిన్నేం చేస్తారు? కష్టాల్లో ఆదుకుంటారు. డబ్బులు లేవని బాధపడుతున్నాడు, పిల్లలకి ఫీజు కట్టలేకపోయానని బాధపడుతున్నాడు, ఇంట్లో సరుకులు లేవని బాధపడుతున్నాడు, అటు ఇటు పోవటానికి పెట్రోల్కి డబ్బులు లేవని బాధపడుతున్నాడు, లేదా వెహికల్ లేదని బాధపడుతున్నాడు, ఒక ఇల్లు లేదని బాధపడుతున్నాడు అని తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందో. ఎందుకనంటే ఆ తల్లిదండ్రులు పిల్లల మీద కృప చూపుతూ వాళ్ళకి కావలసినవన్నీ కూడా సమకూరుస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నమాట, నీ కృప చొప్పున నన్ను ఆదరించు. కృప చొప్పున ఆదరించాలి. కృప లేకపోతే ఆదరణ అనేది ఉండదు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో, కాబట్టి మాటల చేత అనారోగ్యంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాం, ఆసుపత్రిలో ఉన్నారు, చూసాం. ఏం చెప్పాలి అక్కడ? ఇకలు పక్కపక్కలా కాదు, ఆదరించే మాటలు చెప్పాలి. ఏం భయపడబాకు, ఒకవేళ జరగకపోయినా కూడా నీకు ఇలాంటి రోగం నాకు తెలిసిన వాళ్ళకి వచ్చింది, వాళ్ళు త్వరగానే బాగుపడ్డారు అని చెప్పాలి.
అంతేగాని ఇలాంటి రోగం ఒక ఆమెకు వచ్చింది, వారం తిరగకుండా చనిపోయిందని చెప్పకూడదు. ఆమెకు ఆదరణ ఉంటుందా? ఎలా ఉంటుంది? భయంగా నేను కూడా చనిపోతానేమో. ప్రియులారా, ఆదరణ కలిగించే మాటలు ఈ రోజున పలకటానికి మనుషులకి మంచి మాటలు నేర్పగలిగిన వాడు యేసు ప్రభువారు. కాబట్టి ఆయన ఆదరించే మాటలు మనతో మాట్లాడతాడు. నిన్ను నేను ఏమన్నాడు 12వ అధ్యాయము ఆదికాండంలో అబ్రహాముతో, నిన్ను నేను హెచ్చిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను, ఎవరు నీ మీద తిరుగుబాటు చేస్తే వాళ్ళని నేను శపిస్తాను. ఆదరణ. ఒక వ్యక్తిని బయటకు తీసుకొచ్చాడు అన్నిల్లో నుంచి, తెచ్చిన వ్యక్తికి ఆదరణ కలిగించే మాటలు చెప్పాడు ప్రభువారు. నీ సంతానమునకు ఈ దేశమునిస్తాను. ఎంత మాటలండి, ఎన్ని ఆదరణ కలిగించే మాటలు. మోషే ఎంతో అన్నాడు, నేను నీకు తోడై ఉంటాను, ఆ కర్రను కింద పడే పాము అయిపోద్ది, నీ చెయ్యి గుండెల మీద ఆనించుకో, కుష్ఠరోగం వచ్చినట్టుగా అయిపోద్ది, మళ్ళీ దాన్ని తీసి బాగుపడిపోద్ది, నీ కర్రను ఆ నీళ్ల మీద కొట్టు ఎర్రగా అయిపోతాయి. ఇలాగా దేవుడు ఆ యొక్క దేశంలో బానిసగా ఉన్నటువంటి బిడ్డ ఇతను. నిజంగా రాజకుమారుడు కాదు కదా, బానిస బిడ్డ. బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కనబడిన బిడ్డ. అయితే తెలియకుండా రాజకుమార్తె ఆ అబ్బాయిని తీసుకొచ్చుకొని పెంచుకుంది. అయితే ఫరో రాజుకి ఇష్టం లేదు, అది వాడు రాజకుమారుడిగా ఉండడానికి ఇష్టం లేదు. ఆ తర్వాత మనకి యుద్ధంలో జరిగినప్పుడు మనకు అందరికీ తెలిసిన విషయాలే. దేవుని యొక్క ప్రేమలో అతన్ని చంపేశాడు. అప్పుడు అతన్ని తరిమేశాడు, పారిపోయాడు. ఇప్పుడు ఆదరణ లేదు అతనికి. అలాంటప్పుడు దేవుడు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, అంటే దరిదాపుగా మరొక 40 సంవత్సరాలు అయిన తర్వాత, మరి అక్కడ దేవుని యొక్క కృపలో ఆ యొక్క పొదలో ఆయన కనపడి అతన్ని ఆదరించి, నువ్వు మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను కనాన్లోకి తీసుకెళ్ళాలి, మా వాళ్ళని ఆ ప్రజలని అని చెప్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అంటే మనం ఊహించలేము. కాబట్టి తెస్సలోనికి 4:18లో మాట చేత ఒకరినొకరు ఆదరించుకోండి. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి, అలాగే కుమారులు కుమార్తెలు కోడళ్ళు అల్లుళ్ళు మరి మనవాళ్ళు మనవరాళ్ళ విషయంలో కూడా మనకు కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనము ఆదరించే మాటలు చెప్పాలి. ఏం బాధపడబాకమ్మా, మరి పౌలు భక్తుడు కూడా ఎంతో దుర్మార్గుడు ఒకప్పుడు, కానీ మారాడు, కాబట్టి మీరు కూడా మారుతారు, మీ పిల్లలు మారుతారు, ప్రార్థన చేసుకోండి అని చెప్పాలి. అంతే తప్ప పాడైపోతారు అనకంటారు, పాడైపోతారు అనకూడదు. వాళ్ళు బాగుపడాలని కోరుకొని ప్రార్థన చేద్దాం, వాళ్ళు మారాలని ప్రార్థన చేద్దాం. కానీ తప్పు మీద తప్పు చేసినప్పుడు దాని శిక్షను అనుభవించాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. తప్పు మీద తప్పు చేయకూడదు. ఒక తప్పు చేశాం, తప్పిపోయిన కుమారుడు ఒక తప్పు చేసి వెళ్ళిపోయాడు, కానీ మళ్ళీ తిరిగి వచ్చాడు. మరలా పోయాడా? పోలేదు. జక్కయ్య మారు మనసు వచ్చేసింది, దేవుడు ఆ ఆదరణ అతని మీదకి వచ్చింది, మరి అతనికి మళ్ళీ తప్పిపోయాడంటే తప్పిపోలేదనే చెప్పాలి. ఎంతోమంది బైబిల్లో అలాంటి కష్టాల్లో బాధల్లో ఉన్న, చివరికి బరబ్బా కూడా మరి దేవుడు నా కోసం చనిపోయి నన్ను విడుదల చేయించాడా అని బాధపడ్డాడట. అవన్నీ బైబిల్లో కనపడవు, కానీ అవన్నీ జరిగినాయట. 2 కొరింథీ పత్రికలోనే 7వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము దేవుని యొక్క మహాకృపలో 6వ వచనం, అయినను కాబట్టి ఒక మనిషి రాకడ వల్ల వాళ్ళు ఆదరించబడ్డారట. అమ్మయ్య వచ్చావురా అని అంటాం మనం అప్పుడప్పుడు. అరే ఎంత భయపడిపోయానో ఇప్పటిదాకా నేను, ఇంకా నువ్వు వచ్చావుగా, ఆదరణ కలిగిందిలే అంటున్నాడు. అక్కడ దీనులను ఆదరించు దేవుడు అంటే వీళ్ళు ఎలాగున్నారని అర్థం. ఇప్పుడు మేము కూడా దీనులుగానే ఉన్నాం. కాబట్టి తీతు రాకడ వల్ల మమ్మలను ఆదరించాను, దేవుడు పంపించాడు తీతుని.
ప్రియులారా, చాలా సందర్భం అంతా కూడా లోపలికి వెళ్తే చాలా ఎక్కువ ఉంటుందని చెప్పట్లేదు, కొన్ని మాటలే నేను చెప్తున్నాను. కాబట్టి ఆదరణ కలిగించేటువంటి మనుషులు ఇక్కడ తీతు రాకడం వల్ల ఆదరణ వచ్చింది. అలాగే మీ ఇంటికి ఎవరైనా పాస్టర్ గారు వస్తే నీకు ఒక ఆదరణ, ప్రార్థన చేస్తే మీ ఇంటికి వచ్చి ఒక ఆదరణ, లేదా నీకు భరోసా ఇస్తే ఒక ఆదరణ, భయపడొద్దని చెప్తే ఒక ఆదరణ. బైబిల్లో 365 సార్లు ఉందంట భయపడకమని, అంటే రోజుకి ఒకసారి చెప్పినట్లే. ప్రియులారా, ఆలోచన చేయండి, దేవుని వైపు చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు, చూసారా, ఒక తల్లి ఎలాగైతే ఓదారుస్తుందో, ఒళ్ళుకుంటుందో, ఎత్తుకుంటుందో, లాలిస్తుందో, పాలిస్తుందో, బుజ్జగిస్తుందో, నిద్ర పెడుతుందో, ప్రియులరా అనేక రకాలుగా తల్లి ఆ బిడ్డని మరి ఆ ఏడుపు నుంచి మానిపించాలని, ఆ బాధ నుండి పడింది, ఆడుకుంటూ పడింది, నొప్పి, ఆ నొప్పి ఎలా తీసేస్తారో ఎలా పోతుందో ఆ అమ్మాయికి తెలియదు, ఆ బిడ్డకి తెలియదు. అయితే తల్లి ఆ బిడ్డను ఎత్తుకున్నప్పుడు మరి ఆ నొప్పి ఉంటుంది, కానీ తల్లి ఆదరణ, భయపడబాకులే, ఏం కాదులే, తగ్గిపోద్దులే, ఏం పెద్ద దెబ్బ కాదులే నానా అని చెప్పి ఎంత ఓదారుస్తుందో. ఏంటి ఇవన్నీ కూడా ఆదరించే మాటలు. బిడ్డను ఆదరిస్తూ ఉంది. ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదని. యెరూషలేము దేశంలో మీరు ఆదరింపబడేది. కష్టం లేకుండా బతికే స్థలం ఏదైనా అంటే యెరూషలేము, దాన్నే కనాను. కనాన్లో ఎలాగుంటుందని ముందుగా మోషేతో చెప్పాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం, అంటే మంచి దేశం. దేవుని యొక్క ప్రేమలో ఒక మంచి దేశంలో మిమ్మల్ని నేను ఆదరిస్తాను, ఒక తల్లి ఆదరించినట్లుగా అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తల కార్యగ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము నుండి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఇక్కడ ఒక ఐతుకు అనేటువంటి ఒక వ్యక్తి యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి పౌలు చెబుతున్న మాటలు వింటూ, 9వ వచనం, వింటూ గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగిస్తుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడింది. చాలామంది మన చర్చిలో కూడా ఒక అరగంట కన్నా ఎక్కువ మెసేజ్ ఇస్తూ ఉంటే అందరు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రలో పోతూ ఉన్నారు. ఉపవాస ప్రార్థన అంటే ఒక అమ్మ ప్రార్థన చేస్తుంటే మిగతా వాళ్ళు నిద్రపోతారు. ఏంటమ్మా అంటే మా వంతు వచ్చినప్పుడు మేము చేస్తాంలే అందంట. అంటే నా వంతు కాదు ఇది అన్నట్లుగా ఉంది. ఏమైనా పంపు దగ్గర నీళ్లు పట్టుకోవటం, పాతకాలంలో పంపు దగ్గర నీళ్ళకి మనము వంతులు వేసుకుంటాం. మరి ఇది వంతులు కాదు. మనం ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలో మనం ఏకీభవిస్తే మనకి, మన కుటుంబాలకి, ఎవరికైతే ప్రార్థన చేస్తున్నారో వారికి ఆదరణ కలుగుతుంది. నువ్వు నిద్రపోతే ఏం ప్రయోజనం? ఆలోచన చేయవలసిందిగా కోరుతాం. ఇంతటా 10వ వచనం, అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, చనిపోయి బతికినటువంటి వ్యక్తి వస్తే ఎంత ఆదరణ అండి ఆ కుటుంబానికి. చనిపోయి బతికాడు ఐతుకు. ప్రియులారా, అయితే ఇప్పుడు తీసుకొచ్చాడు కదా, మళ్ళా తీసుకొచ్చిన తర్వాత ఎప్పటిదాకా చెప్పాడంట వాక్యం? తెల్లారులు చెప్పాడట. ఇందాకేమో మధ్యరాత్రి చెబుతా ఉన్నప్పుడు పడిపోయాడు. ఇప్పుడు తీసుకొని పైకి తీసుకొచ్చిన తర్వాత అతను మళ్ళా జీవించిన తర్వాత అతను తెల్లారి వరకు కూడా బతికి చక్కగా వాక్యము వింటా ఉన్నాడు. మరి మనం ఏం చేస్తాం? నువ్వు కూడా ఈ లోకంలో చచ్చిపోవాలి,
దేవుళ్ళో నువ్వు బతికుండాలి. చాలామందికి ఇది అర్థం కావట్లేదు. లోకంలో చనిపోవడానికి ఇష్టపట్ల దేవుళ్ళోనే చనిపోతున్నారు, కానీ లోకంలో వర్ధిల్లాలని అనేక రకాలైన తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. 9వ అధ్యాయంలో అపోస్తల కార్యగ్రంథమే 9వ అధ్యాయానికి వచ్చినట్లయితే 36వ వచనం, మరియు చాలు 41కి రండి. ఏం జరిగిందండి? ఇప్పుడు ఆ కుటుంబానికి ఆదరణ కలిగింది. ఆ అమ్మాయి యవ్వనస్తురాలు చనిపోయింది. దేవుని యొక్క ప్రేమలో పేతురు వచ్చి ఆమెను బతికించాడు. అమ్మాయి పేరు దోర్కా. దేవుని యొక్క ఆ ప్రేమలో ఆలోచించండి. తబిత అను ఒక శిష్యురాలు, ఆమె పేరే భాషాంతరమున దోర్కా. దేవుని యొక్క ప్రేమలో చనిపోయి బతికారు. ఆ కుటుంబానికి ఎంతో ఆదరణ కలిగింది. కాబట్టి మన కుటుంబంలో కూడా అమ్మా, ఆ డాక్టర్ దేవుడమ్మా, నన్ను చనిపోయిందని బతికించాడమ్మా, అమ్మా మా ఆయన్ని చనిపోయేవాడిని బతికించాడమ్మా, డాక్టర్ దేవుడమ్మా అంటాం. డాక్టర్ని దేవుడిగా కొలుస్తారు, కానీ ఆ డాక్టర్కి ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. అది మర్చిపోతున్నారు. దేవా, మనం ఒకసారి ఒక ప్రార్థన చేస్తాం, ప్రభువా ఆ వ్యక్తికి బాగలేక ఆసుపత్రిలో చేరారయ్యా, అయ్యా ఆ డాక్టర్లకి నీ జ్ఞానం ఇయ్యయ్యా, అయ్యా వారిని స్వస్థపరచడానికి కావలసిన జ్ఞానం మీరు అనుగ్రహించండి, ఏ డాక్టర్ వస్తున్నాడో మాకు తెలియదు అని ప్రార్థన చేస్తాం. అంటే ఆ డాక్టర్కి జ్ఞానం ఇచ్చి సరైన టైంలో సరైనటువంటి ట్రీట్మెంట్ చేయటానికి, డయాగ్నోస్ చేయటానికి దేవుడు కృప చూపాలి. కొంతమందికి సరైన డయాగ్నోస్ చేయలేక కొంతమందిని డాక్టర్లు చంపేస్తూ ఉంటారు. వాళ్ళు తప్పు కాదనుకొని కప్పిపుచ్చుకుంటుంటారు, వాళ్ళే చంపేస్తారు. సరైనటువంటి డయాగ్నోస్ చేయక అది జరుగుతూ ఉంటుంది. అలాగే సరైనటువంటి కౌన్సిలింగ్ సేవకుడు చేయకపోయినా విశ్వాసులు చెదిరిపోతారు. దేవుని యొక్క ప్రేమలో ఆది కాండము 39వ అధ్యాయము 39వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం, యెహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు చాలు. దేవుని యొక్క ప్రేమలో యోసేపుకు దేవుడు తోడై ఉండటం వల్ల ఆ యొక్క ఇంటిలో లేదా ఆ యొక్క పతిపరి ఇంటిలో ఏం జరిగిందండి? ప్రతిదీ కూడా సఫలమవుతుందంట. అంటే ఏ పని చేసినా అది ఫెయిల్ అవ్వట్లేదట. కాబట్టి అతను యజమానుడు అతన్ని చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగింది. అంటే ఇప్పుడు ఆ యజమానుడికి యోసేపు మీద ఏం కలిగిందండి? ఆదరణ కలిగింది. ఆదరణ కలిగింది అతనికి. కలిగి అతని పరిచర్య చేయువాడాయిన అతని దగ్గర, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి ఏమండి తనకు కలిగినదంతయు అతని చేతికి అర్పించి. అంటే దేవుడు కృప చూపినప్పుడు అతనికి ఆదరణ కలిగింది. ఆదరణ ఆ ఇంటి మొత్తాన్ని మరి ఏలేటువంటి వ్యక్తిగా చేసింది. చూడండి 21వ వచనం, 21వ వచనం, చూడండి ఇక్కడ కూడా ఒక ఆదరణ అతనికి కలిగింది. చెరసాలలో కూడా యోసేపుకి ఆదరణ కలిగింది. అలాగే దేవుని యొక్క ప్రేమలో ఆ 23వ వచనంలో కూడా యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఎందుకు జైలు అధికారి కూడా యోసేపు మీద ఆదరణ కలిగి ఉండాలంటే అతను చేసే ప్రతి పని కూడా ఏమవుతుందంట? సఫలమవుతాం.
కాబట్టి మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు సఫలమవుతా ఉంటే అందరూ మెచ్చుకుంటారు కదా. అలాగే ఇతన్ని కూడా జైలు అధికారి మెచ్చుకుంటానే ఉన్నాడు తప్ప, ఎందుకంటే దేవుడు అతనికి తోడై. కాబట్టి ఆయన కృప యోసేపుకి తోడై ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా వర్ధిల్లుతున్నాడు. అలాగే నీకు కూడా దేవుడి యొక్క ఆదరణ కనుక ఉంటే నీవు కూడా ఎటు చెదిరిపోకుండా దేవుళ్ళో నిలబడగలవు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రేమలో 20వ వచనము నుండి మనం చూస్తే, 20వ వచనము నుండి మనం చూస్తే 6వ అధ్యాయము 20వ వచనం. అయ్యా, దేవుడు నిన్ను ఆదరించాడా, కనికరించాడా, కాపాడాడా, నిత్యము ప్రార్థన చేస్తావుగా నువ్వు అని అడుగుతున్నాడు రాజు. దేవుని యొక్క ప్రేమలో, దేవుడి యొక్క ప్రేమలో ఆ యొక్క దానియేలు అతనితో అంటున్నటువంటి మాటలు చూడండి. దేవుని యొక్క ప్రేమలో మనం గనక గమనిస్తే, రక్షించెను అని చెప్పి మనకి కనపడతా ఉంది. దేవుడు సింహాల నోళ్ళు మోయించి అతనికి ఎటువంటి హాని జరగకుండా అతన్ని దేవుడు కాపాడాడు, ఆదరించాడు కదా. ఎక్కడ? సింహముల బోన్లో. అలాగే శద్రకు మేషకు అబేద్నెగో వాళ్ళని అగ్నిగుండములో. ప్రియులారా, దావీదుని మరి ఆ అడవుల్లో పడి తిరుగుతున్నప్పుడు ఏ సింహము నోట పడకుండా ఆదరించాడు కదా తరమబడుతున్నప్పుడు. అలాగే మోషే అరణ్యంలో వస్తున్నప్పుడు అతనికి కూడా, అతని ప్రజలకు లేదా ఇశ్రాయేలులందరికీ కూడా ఆదరణ కలగజేశాడు కదా దేవుడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో రాజు ఏమంటున్నాడు? ఈ దానియేలు చివరి మాట 28, దర్యావేషు ప్రభుత్వ కాలమందును అతను వర్ధిల్లుతూ వచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆదరణ అతనికి ఉంది. ఎవరు ఉన్నా లేకపోయినా పరాయి దేశంలో దేవుడు నాకు తోడున్నాడు, ఆదరణకర్త నాకు తోడుగా ఉన్నాడు అనే ఒక ధైర్యము కలిగి ఉన్నవారు వీళ్ళు. అలాగే మనం చూస్తే యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో కాబట్టి వీళ్ళని కూడా ఇప్పుడు ఆదరించాడు. వాళ్ళందరినీ చంపకుండా, వాళ్ళందరికీ కీడు తెప్పించకుండా, వాళ్ళందరి మీదకి తెగులు రాకుండా దేవుడు కాపాడాడు. నీనెవే పట్టణ వాసులు చేసిన పనికి దేవుడు ఫిదా అయిపోయాడు. ఫిదా అంటే ఆయనే పశ్చాత్తాపడ్డాడు. చూడండి, మా దేవుడు పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎంత గొప్ప ఆదరణ అండి! ఇప్పుడు నీనెవే పట్టణవాసులకి ఎవ్వరు చనిపోలేదు, అందరూ పాపాలు ఒప్పుకున్నారు, పిల్లలతో సహా, గొడ్డు గోదాలతో సహా ఆహారం తినకుండా ఉపవాసం ఉన్నారు. దేవుని యొక్క ప్రేమలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆదికాండము 21వ అధ్యాయము 17, 18 వచ్చిన 21వ అధ్యాయము 17, 18 దేవుడు చూడండి, తరిమి వేయబడినటువంటి హాగరు బిడ్డ పుట్టేప్పటికీ దరిదాపుగా 15 సంవత్సరాలు అయిపోయింది. మరి అలాంటి వ్యక్తిని బిడ్డని తీసుకొని పోతా ఉంది, నీళ్లు లేవు, అయిపోయినాయి, ఇక చావేశారని అనుకొని ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ చిన్నవారి మరణం వినెను. అప్పుడు దేవుడు దూత ఆకాశం నుండి వచ్చి చెబుతా ఉన్నమాట, నువ్వు లేచి ఆ చిన్నవారిని లేవనెత్తి వాడిని పట్టుకోమ్మా, నీ చేత పట్టుకో, వాడిని గొప్ప జనముగా చేస్తాను. ఎంత ఆదరణ అండి ఆ తల్లికి!
మీ అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చిందంటే ఎంత ఆదరిస్తారు మీరు, ఎంత ప్రేమిస్తారు. అమ్మా మీ అబ్బాయికి మంచి భార్యను ఇస్తున్నా నేను దేవుడు చెబితే ఎంత ఆదరణ ఉంటుంది మనకి. ఏమంటున్నాడు దేవుడు, నీ కుమారుణ్ణి ఎత్తుకో, ఏమంటే నేను అతన్ని గొప్ప జనముగా చేస్తాను. ఈ మాట మనతో కూడా చెప్తే ఎంత బాగుంటుంది మన పిల్లల గురించి. మీ పిల్లలు నేను గొప్ప జనముగా చేస్తాను. ఎంత ఆదరణ కలిగించే మాట అది. దేవుని యొక్క ప్రేమలో నిర్గమాకాండము 16వ అధ్యాయము 35వ వచనం. 16వ అధ్యాయము 35వ వచనం. ఇశ్రాయేలీలు ఈ యొక్క అరణ్యములో దేవుడు వాళ్ళని ఆదరించి కనికరించి కాపాడి కీడు రాకుండా యుద్ధాలు వచ్చినా జయం పొందేటట్టుగా ఆహారము రోజు కురుస్తుందండి. వారంలో 6 రోజులు కురుస్తుంది, 7వ రోజు కురవదు. మన్నాని వాళ్ళు ఏమీ పండించవసరంలా, వాళ్ళు ఏమీ కోత కొయ్యవసరంలా, వాళ్ళు ఏమీ కూర్చుకోని అవసరంలా, మన్నా పడుతూనే ఉంటుంది రోజు. దాన్నే తిని వాళ్ళు బ్రతికారు 40 సంవత్సరాలు. కనాను దేశం వచ్చేంత వరకు మన్నానే తింటూ వచ్చారు. మధ్యలో దేవుడిని అడిగి ఇసిగించి మాంసం తిన్నారు, కానీ ఆ మాంసము వాళ్ళ నోళ్ళలో ఉండగానే చచ్చిపోయారు. ఇక మళ్ళీ వాళ్ళు అడగల మాంసం. చివరిదాకా ఏం తిన్నారంట యెహోషువ గ్రంథంలో, వారు కనాను దేశం చేరినప్పటికీ మన్నానే తింటూ వచ్చిరి. ఇప్పుడు ఆ కనాను పంట తింటున్నారు, ఆ మన్నా ఆగిపోయింది అని రాస్తాడు. 40 సంవత్సరాలు ఆదరించిన దేవుడు. మన ఇంట్లో ఒక 4 రోజులు పెట్టుకోండి, చుట్టాలని పెట్టుకోం. ఎందుకని పిల్లోడు ఒకటి అడుగుతాడు, మొగుడు ఒకటి అడుగుతాడు, ఆడది ఒకటి అడుగుద్ది, భర్త ఒకటి అడుగుతాడు, మనవడు ఒకటి అడుగుతాడు, మనవరాలు ఒకటి అడుగుద్ది. ఓ గీ బ్యా ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. ఎప్పుడు పోతారా బాబు అన్నట్టు ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే మా అమ్మగారింటికి వెళ్తే నాకు ఆదరణ ఉంటుందిలే అని అనుకుంటారు, కానీ వాళ్ళ అమ్మకు కూడా పిచ్చెక్కిపోతూ ఉంటుంది. దేవుని యొక్క ప్రేమలో 40 సంవత్సరాలు దరిదాపు 30 లక్షల మంది ప్రజలను పోషించిన దేవుడండి. మనల్ని పోషించలేడా? పోషిస్తాడు. అయితే నీవు దేవునికి ఇష్టంగా బ్రతకాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై చూసారా, ధనాపేక్ష వదిలేయండి ముందు. ఏమండి, ఉన్నదానితో తృప్తిగా ఉండండి. నిన్ను ఏమాత్రము కూడా నేను విడువను, నిన్ను ఎల్లప్పుడూ ఎడబాయను. ఎంత ఆదరణ అండి ఇది. ఏమండి, బిల్డింగులు లేకపోయినా పర్వాలా, వెండి కంచాలు లేకపోయినా పర్వాలా, ఆభరణాలు లేకపోయినా పర్వాలా, మంచి పట్టు వస్త్రాలు లేకపోయినా పర్వాలా, కాస్త అన్నం తినడానికి అన్నము, ఏమండి చిన్న పని చేసుకోవడానికి కావలసిన శక్తి దేవుడు మనకి ఇస్తే ఆ కుటుంబం సంతోషంగా ఉండదా? ఉంటుంది. కాబట్టి అంటున్న మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. నిన్ను ఎన్నడూ ఎడబాయను, విడువను, ఎడబాయను. దేవుని యొక్క ప్రేమలో మరి దేవుని యొక్క ఆశలు మనలో నెరవేరాలంటే ఆదరించే దేవుడి వైపు మనము చేతులెత్తాలి, కన్నులెత్తాలి, తలలెత్తాలి, మోకరించాలి, సాష్టాంగపడాలి, ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. దానియేలు కనుక మరి నమ్మకంతో ఎలాగైతే ఉంటే మరి రాజే మారి మరి దానియేలుకి ఏం కాకూడదని ఆశపడ్డాడు. మరి మీకు కూడా ఏం కాకూడదు. ఎవరి వల్ల ఎటువంటి హాని కలగకుండా ఆదరణ కలిగించే దేవుడు, కృప కలిగిన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.